గంగవరం పోర్టు కార్మికులు తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చారు. దీనికి గంగవరం పోర్టు యాజమాన్యం జిల్లా కలెక్టర్ బాధ్యత వహించాలని ప్రకటించారు. చట్ట ప్రకారం తమకు ఇవ్వాల్సిన వేతనమైనా ఇవ్వాలి, లేదా స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా ఒక్కొక్కరికి 35 లక్షల రూపాయల చొప్పునైనా ఇవ్వాలి అని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు 2 సార్లు పోలీస్ కమిషనర్ చర్చలు జరిపారు. ముఖ్యంగా విశాఖ ఉక్కుకు చెందిన కోకింగ్ కోల్తో ఉన్న 2 నౌకల్ని విడుదల చేయాలని పోలీస్ కమిషనర్ కోరారు. అయితే గంగవరం పోర్టు యాజమాన్యంతో తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తాము రవాణాను అనుమతించబోమని తేల్చి చెప్పారు. అయినా తాము సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయం తీసుకుంటామని యూనియన్ నాయకులు వెల్లడించారు. మీడియా సోదరులకు అలాగే మా కష్టాన్ని అర్థం చేసుకొని ఈ యొక్క విషయాన్ని హైలైట్ చేస్తారని విజ్ఞప్తి చేస్తూ, మేము గతంలో 64 రోజులు నిరసన కార్యక్రమంలో భాగంగా గౌరవ పెద్దలు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అప్పుడున్న ప్రభుత్వ ప్రతినిధులు చొరవతో ఒక అగ్రిమెంట్ ఇచ్చారు. అగ్రిమెంటు ఎక్కడా కూడా అమలు చేయకుండా కార్మికులు ప్రాణాలు తీసే కార్యక్రమం ఆ అగ్రిమెంటు యాజమాన్యం తొక్కుపెట్టింది, అమలు చేయలేదు. అందుకనే మేము ఈరోజు ఆల్ ఎంప్లాయీస్ ఏజీపీఎల్ జీపీఎల్ అందరూ కలిపి ఈరోజు ఈ గంగవరం పోర్టు విధ్వంసానికి నిరసనగా గత 18 రోజుల నుండి గంగవరం పోర్టుకి తాళాలు వేసి మేము ఎక్కడ పనులు జరగకుండా ఆఫ్ చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుండి పోలీస్ అధికారులు గౌరవ కమిషనర్ గారు చర్చలకి వెళ్ళడం జరిగింది. ఆ చర్చల్లో ఎక్కడ కూడా మేనేజ్మెంట్ తన మొండి వైఖరిని ఏడట్లేదు, ముందుకు రావట్లేదు. అలాగే ఈరోజు జిల్లా కలెక్టర్ గారు చర్చలకు పిలిచి నిన్న సమావేశంలో కమిషనర్ గారు సమావేశంలో సిఆర్పి నోటీసు అంట, అది మాకు తెలియదు, అది కోర్టుకు పంపించాలని మా కింద సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది. మరి అది వాళ్ళని నమ్మి ఆ సంతకాలు కూడా పెట్టడం జరిగింది. ధర్మిల ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అదే ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్కి బొగ్గు ఏదైతే ఆస్ట్రేలియా నుండి వచ్చిందో ఆ బొగ్గుని ట్రాన్స్లేషన్ అదొక ఇప్పించమన్నారు. తర్వాత మా సమస్యల పైన మాట్లాడుతానని చెప్పారు. అయితే మేము ఎక్కడా కూడా కార్మికులు కమిటీ నుండి కానీ కార్మికుల నుండి కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం జరిగినంత వరకు మేము ఆ బొగ్గు వదిలే పరిస్థితే లేదని తేల్చి చెప్పడం జరిగింది. అలాగే మేము మళ్ళా కార్మికులకి తెలియపరిచి జనరల్ బాడీ మీటింగ్ వేసి మళ్ళీ తెలియపరుస్తామని చెప్పాము. కానీ ఈరోజు చెప్తున్నాం, మా సమస్యలు తీరినంత వరకు ఈ యొక్క ఉద్యమాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. మా కోర్టులో ఎంప్లాయీస్ అందరికీ కూడా న్యాయంతో కూడుకున్న వేతనాలు పెంచి ఏదైతే R&R కార్మికులు ఉన్నారో వాళ్ళని 1 సైడ్ సెటిల్మెంట్ తోటి 35 లక్షలు ఇస్తేనే ఈ ఉద్యమాన్ని వదులుతాం. లేని పక్షంలో రాబోయే ఎలక్షన్ కూడా టోటల్ విశాఖపట్నంలో ఉన్న తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నింటిలో కూడా బాయ్కట్ చేయడం జరుగుతుంది. దానికి పూర్తి బాధ్యత ఇప్పుడున్న కలెక్టర్ గారు గంగవరం పోర్టుదే బాధ్యత అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మా సమస్యలు 2-3 రోజుల్లో పరిష్కరించకపోతే మేము మాత్రం వచ్చే ఎలక్షన్ కూడా బాయ్కట్ చేసే కార్యక్రమంలో ప్రతి గ్రామానికి కూడా వందలాది మంది వెళ్ళి మాకు జరుగుతున్న అన్యాయం పైన మేము అక్కడ ఉన్న ప్రజలకు తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం.